పొట్ట తగ్గాలని చెప్పేసి ఇప్పుడు చాలామంది ఆ బాబా చెప్పారు, ఈ డాక్టర్ చెప్పారని చెప్పేసి చాలా డైట్లు అయితే చేస్తున్నారు. మీరు ఎటువంటి డైట్ చేయకుండా నైట్ నిద్రపోయే ముందు ఇలా చేయండి. నిద్రలోనే మీ పొట్ట కరుగుతుంది, శరీరం కూడా విపరీతంగా సన్నగా అయిపోతుంది. ఎక్కడ కొవ్వున్న మంచు కంటే ఫాస్ట్గా కరుగు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. చాలామందిని ఇబ్బంది పెట్టే ప్రాబ్లం అయితే పొట్ట అనేది ఎక్కువగా ఉంది. మేము ఏ డ్రెస్ వేసుకున్నా అందంగా కనిపించట్లేదు. పొట్ట తగ్గాలంటే ఏం చేయాలి? ఫస్ట్ ఇమీడియట్గా మాకు పొట్ట తగ్గాలని చెప్పేసి కామెంట్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి. హిప్స్ దగ్గర కొవ్వు ఉంది, లేదనుకుంటే థైస్ దగ్గర ఉంది, ఇలా చాలా కామెంట్స్ అయితే పెడుతూ ఉంటారు. శరీర భాగాల్లో మీకు ఎక్కడ కొవ్వు ఉన్నా, బెల్లీ ఫ్యాట్ అనమాట, ముఖ్యంగా మంచు కంటే ఫాస్ట్గా కరుగుతుంది ఈ చిన్న చిట్కాతో. అసలు ఏం చేయాలి, ఎలా చేయాలి అంటే డైట్ చెప్తారా, లేదనుకుంటే ఇంకా ఏదైనా రెమెడీ చెప్తారా అనుకుంటున్నారా? సో నేను ఎటువంటి కష్టం లేకుండా నేను ఒక చిన్న చిట్కా చెప్తాను. నైట్ నిద్రపోతున్నాం అనే ముందు చిటికెడు చాలు, శరీరంలో కొవ్వంతా కూడా మంచు కంటే ఫాస్ట్గా కరిగి మీరు చాలా సన్నగా అయిపోతారు. విపరీతంగా కొవ్వు అనేది కరుగుతుంది. కష్టపడొద్దు, నైట్ నిద్రలోనే మీకున్న కొవ్వు మొత్తం కూడా కరిగి మార్నింగ్కి మీ స్టమక్ అనేది లోపలికి వెళ్తుంది. అంత సన్నగా అయిపోతారనమాట. కష్టపడకుండా, డబ్బులు ఖర్చు లేకుండా చాలా సింపుల్గా చెప్తాను. 7 అంటే 7 రోజులు ట్రై చేయండి. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఏంటి ఇంత స్లిమ్గా అయిపోయానని చెప్పేసి అనుకుంటారు. నిజంగా చెప్తున్నాను, బెల్లీ ఫ్యాటే కాదు, శరీరంలో ఉన్న ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా కరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే 100 రెట్లు రిజల్ట్ అనేది చూస్తారు. ఇంకా లేట్ వద్దు, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, నేను ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ చిట్కా ఏంటో. ముందుగా మనకు కావాల్సింది ఫ్లాక్స్ సీడ్స్ అనమాట. ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేవి మనకి నియర్ స్టోర్స్లో అవైలబుల్గా ఉంటాయి, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఉంటాయండి. ఫ్లాక్స్ సీడ్స్ వల్ల చాలా ఫాస్ట్గా బరువు అనేది తగ్గొచ్చు. ఫ్లాక్స్ సీడ్స్లో మనకి ఒమేగా 3 ఫ్లాటీ యాసిడ్స్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకుంటే ఫ్లాక్స్ సీడ్స్ని కంపల్సరీ యూజ్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చే వరకు జీలకర్ర కిచెన్లో ఉంటుంది. సో చాలామందికి తెలుసు, మన డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవ్వడానికి, ఫాస్ట్గా వెయిట్ అనేది లూజ్ అవ్వడానికి కూడా జీలకర్ర హెల్ప్ అవుతుంది. మనకి యాసిడిటీ, స్టమక్ పెయిన్ ఇలాంటి సమస్యలు కూడా కంట్రోల్ చేసుకోవచ్చు జీలకర్ర వల్ల. నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు వాము వల్ల కూడా మనకి డైజెషన్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది. అలాగే మనకి గ్యాస్, యాసిడిటీ, కడుపు ఉబ్బరం ఇలాంటి సమస్యలు కూడా మనం పర్మనెంట్గా చెక్ పెట్టేయచ్చు. అంతేకాదు శరీరంలో ఉన్న ఎక్స్ట్రా కొవ్వును కరిగించడానికి మనకి వాము అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మనం ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ని ఇక్కడ నేను డ్రై రోస్ట్ అనేది చేస్తానన్నమాట. 3 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ని మనం ఇప్పుడు కడాయిలో యాడ్ చేసుకోవాలి. మనం డ్రై రోస్ట్ అనేది చేసుకోవడానికి 2-3 మినిట్స్ అనేది పడుతుంది. గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కంటిన్యూగా కలుపుతూ ఉంటే మనకి ఫ్లాక్స్ సీడ్స్ అనేవి డ్రై రోస్ట్ అవుతాయి. ఫ్లాక్స్ సీడ్స్ అనేవి డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు మనకి చిట్పట్లాడుతూ సౌండ్ అయితే వస్తాయండి. సో కొంచెం కడాయి నుండి పైకి కూడా ఇవి ఎగురుతూ ఉంటాయి. ఇన్ కేస్ మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే ఏదైనా ప్లేట్ అనేది క్లోజ్ చేసేయండి. మనకి 2 మినిట్స్కి అయితే ఇవి కలర్ చేంజ్ అయ్యి డ్రై రోస్ట్ అయితే అవుతాయి అన్నమాట. మీరు చూస్తున్నారు కదా, ముందైతే కొంచెం రెడ్డిష్ ఉంటే తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి అయితే వస్తాయన్నమాట. 2 మినిట్స్ తర్వాత ఫ్లాక్స్ సీడ్స్ అనేవి కంప్లీట్గా డ్రై రోస్ట్ అయిపోయాయి. డ్రై రోస్ట్ అయిన ఈ ఫ్లాక్స్ సీడ్స్ని ఒక బౌల్లో కానీ లేదనుకుంటే ఏదైనా ఒక ప్లేట్లో కానీ యాడ్ చేసుకొని బాగా కూల్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ గ్యాస్ వెలిగించుకొని కడాయి అనేది పెట్టేసేయండి. తర్వాత మిగిలిన ఇంగ్రీడియంట్స్ని కూడా మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ముందుగా ఇక్కడ నేను వాముని యాడ్ చేస్తున్నాను, 2 స్పూన్స్ అనమాట. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒక 1 వీక్ ట్రై చేయాలనుకుంటే మాత్రం 2 స్పూన్స్ అనేది సరిపోతుంది. తర్వాత ఇందులో నేను జీలకర్రను కూడా 2 స్పూన్స్ అనేది యాడ్ చేస్తున్నాను. రెండు కూడా ఈక్వల్ క్వాంటిటీలో యాడ్ చేసుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఇది డ్రై రోస్ట్ అవ్వడానికైతే మనకి 2-3 మినిట్స్ అనేది పడుతుంది. ఇది డ్రై రోస్ట్ అయ్యేటప్పుడు మనకి మంచి అరోమా అనేది వస్తుందన్నమాట. ఇది మనకి డ్రై రోస్ట్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఏదైనా ఒక ప్లేట్లో యాడ్ చేసుకొని బాగా కూల్ చేసుకోవాలి. బాగా కూల్ చేసిన తర్వాత నేను మీకు మళ్ళీ చూపిస్తాను. ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఫ్లాక్స్ సీడ్స్ని కూల్ చేసుకున్నాం కదా, ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత డ్రై రోస్ట్ చేసుకున్న వాము, జీలకర్రని యాడ్ చేసి మనం గ్రైండ్ చేసుకోవాలి. సో గ్రైండ్ చేసుకుంటే మనకి ఇంత మెత్తటి పౌడర్ అయితే వస్తుంది. వీలైనంత మెత్తగా మనం గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని ఏదైనా ఒక కంటైనర్లో స్టోర్ చేసుకొని మనం యూజ్ చేయాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎప్పుడు యూజ్ చేయాలి అనేది కూడా నేను చెప్తానండి.
దీన్ని మనం స్టోర్ చేస్తున్నాం కదా, దీన్ని బయటే స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్ ఏం అవసరం లేదు. ఏదైనా ఎయిర్టైట్ కంటైనర్లో కానీ ఏదైనా స్టీల్ బాక్స్లో కానీ ఎలా అయినా స్టోర్ చేసుకోవచ్చండి. ఇది మనకి పాడవకుండా ఎన్ని నెలలైనా ఉంటుంది. దీన్ని ఎలా యూజ్ చేయాలో ఇప్పుడు నేను మీకు చెప్తాను. ముందుగా మనం ఒక గ్లాస్ తీసుకొని అందులో హాట్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మనకి బాగా వేడిగా ఉండాలి. అప్పుడే రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ అనేది ఇందులో బాగా కరుగుతుంది. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ మనం రెడీ చేసి పెట్టుకున్న పౌడర్ని అయితే యాడ్ చేసుకోవాలి. మీరు ఎక్స్ట్రాగా కావాలనుకుంటే ఇందులో లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇక్కడ నేనైతే ఏం యాడ్ చేయట్లేదు. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. ఈ పౌడర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం బాగా మిక్స్ చేసుకోవాలి. దీన్ని ఎప్పుడు తీసుకోవాలి అని అంటే భోజనానికి ఒక 1 అవర్ ముందు తాగితే సరిపోతుంది. ఈ డ్రింక్ని నేనైతే రాత్రి భోజనం చేస్తాను అనే ముందు తాగుతాను. అది కూడా 1 అవర్ ముందనే తాగుతాను. ఒకవేళ నాకు కుదరలేదు నైట్ టైం అనుకున్నప్పుడు మధ్యాహ్నం భోజనం చేస్తాను అనే ముందు తాగుతాను. డేలో మనం ఒక్కసారి తాగితే సరిపోతుంది. డేలో మనం 2 టైమ్స్ అయితే తాగాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ మీరైతే నైట్ టైం భోజనం చేస్తాను అనే ఒక 1 అవర్ ముందు తాగండి. నైట్ నిద్రలోనే పొట్టంతా కరుగుతుంది. శరీరం కూడా విపరీతంగా సన్నగా మారుతుంది. మీకు ఎక్కడైతే కొవ్వు ఉంటుందో అక్కడ ఉన్న కొవ్వు మొత్తం కూడా కరుగుతుంది. అంటే హిప్స్ దగ్గర కొవ్వు ఉన్నా, థైస్ దగ్గర ఉన్నా, పొట్ట భాగానున్నా, నడుం భాగానున్నా, ఎక్కడ కొవ్వు ఉన్నా చాలా ఫాస్ట్గా కరుగుతుంది. నైట్ టైం నిద్రపోయే ముందు తాగండి. గోరువెచ్చగా తాగడానికి ట్రై చేయండి. మరి వేడిగా తాగకపోయినా పర్వాలేదు, గోరువెచ్చగా తాగాలి. ఇన్ కేస్ మీరు ఈ డ్రింక్ అనేది తాగకపోతే ఈ పౌడర్ని 1/2 టేబుల్ స్పూన్ తిని గోరువెచ్చని వాటర్ గ్లాస్ తాగండి. ఇలా చేసినా మీకు బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇలా చేయడం వల్ల మీరు చాలా ఫాస్ట్గా వెయిట్ అనేది లూజ్ అవుతారు. 7 రోజులు చేస్తే చాలండి. నైట్ నిద్రలోనే పొట్టంతా కూడా కరిగిపోతుంది. మీరు చాలా సన్నగా అయిపోతారు. ఈ పౌడర్ వల్ల శరీరంలో కొవ్వు అంతా కూడా చాలా ఫాస్ట్గా కరుగుతుంది. మీరు అనుకున్న దానికంటే కూడా 100 రెట్లు రిజల్ట్ అనేది చూస్తారు. 7 రోజులు ట్రై చేయండి. మీ శరీరంలో ఉన్న కొవ్వు కరిగి మీరు చాలా స్లిమ్గా అయిపోతారు. ఇన్ కేస్ మీకు నచ్చితే ఎన్ని రోజులైనా హ్యాపీగా ట్రై చేయొచ్చు. సో కంటిన్యూగా ట్రై చేయలేమనుకున్న వాళ్ళు డే బై డే అయినా ట్రై చేయొచ్చు అనమాట. అలా కూడా మనం సూపర్ రిజల్ట్ అనేది చూస్తాం. ఇంకొక విషయం అండి, ఫ్లాక్స్ సీడ్స్ అనేవి శరీరంలో ఉన్న కొవ్వును కరిగించడానికి హెల్ప్ అవుతాయి. మన శరీరం సన్నబడమే కాదు, మన స్కిన్ కూడా గ్లోగా ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది. హెయిర్ కూడా పెరుగుతుంది. ఫ్లాక్స్ సీడ్స్ ఎక్కడ దొరుకుతాయంటే మనకి చిన్న చిన్న కిరాణా షాపుల్లో, సూపర్ మార్కెట్లో, డీమార్ట్లో ఎక్కడైనా దొరుకుతాయండి. ఆన్లైన్లో కూడా అవైలబుల్గా ఉంటాయి. సో ఆన్లైన్ పక్కన పెడితే మనకి నియర్ స్టోర్స్లో కూడా ఫ్లాక్స్ సీడ్స్ అనేవి ఉంటాయన్నమాట. ఫ్లాక్స్ సీడ్స్ అయితే దొరికిన వస్తువులు కాదు. ఇన్ కేస్ మా దగ్గర ఫ్లాక్స్ సీడ్స్ లేవు అనుకుంటే మీరు మనకి దాల్చిన చెక్క ఉంటుంది కదా, దాల్చిన చెక్క, సో దాన్ని కూడా యూస్ చేయొచ్చు అనమాట. ఇంకా దొరకవు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా దొరుకుతాయి. ఇన్ కేస్ లేదనుకున్నప్పుడు మీరు ఆల్టర్నేట్గా అయితే ట్రై చేయండి. ఉంటే మాత్రం తప్పకుండా ఫ్లాక్స్ సీడ్స్ని యూస్ చేయండి. 1 వీక్లోనే ఎంత బరువు ఉన్నా ఈజీగా సన్నగా అయిపోయే బెస్ట్ రెమెడీ ఇది. ఈ రెమెడీని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.